కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థికి జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ని జీకే తోటే అనుసంధానం చేసుకొని అర్థం చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తున్నటువంటి బిట్స్కి ఆన్సర్ ఈజీగా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే మీకు నేను పెట్టినటువంటి ఈ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ గురించి ఇటీవల వార్తల్లో నిలుస్తున్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ అనగానే మీకు గుర్తు వచ్చేది ఒకప్పుడు స్పెషల్ స్టేటస్ కలిగినటువంటి రాష్ట్రం. అయితే ఇటీవల దానికి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ని రద్దు చేసి సాధారణమైనటువంటి రాష్ట్రంగా మార్చడం, దానికి సంబంధించినటువంటి వార్తలు పేపర్లోను టీవీలోను చూస్తూ ఉండటం గమనిస్తూ ఉన్నాం. అయితే జమ్మూ కాశ్మీర్కి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసినటువంటి ఇండియా కూటమి అధికారంలోకి రావడం జరిగింది. మీకు తెలుసు, ఇంతకుముందు ఎన్డీఏ యూపీఏ రెండు పరస్పర విరుద్ధమైన కూటమిలు ఉండేవి. వాటిలో యూపీఏ కూటమి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమిగా పోటీ చేయడం కూడా మీరు గమనించారు. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ అలయన్స్. ఇండియా అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. ఈ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఈ కూటమిలో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, మరికొన్ని వాళ్ళ భావజాలం కలిసినటువంటి పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఉన్నాయి. అయితే ఈ కూటమి జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావడం, ఆ కూటమి నుంచి ఎన్సిపి అంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, ఈ పార్టీకి చెందినటువంటి ఒమర్ అబ్దుల్లా ఈయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒమర్ అబ్దుల్లా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మటే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టాడు. అదేంటంటే పూర్వం ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే 370వ ఆర్టికల్ రాజ్యాంగంలో ఉంది, ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ని అందిస్తుంది. ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఈ మధ్య లేదు కాబట్టి దాన్ని తిరిగి నేను తీసుకొస్తానని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేయడం, ఆ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఇలా ఒమర్ అబ్దుల్లా గారు సీఎం అయిన వెంటనే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టాడు. ఆ బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఆమోదించినటువంటి ఆ బిల్లును ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారికి పంపించడం జరిగింది. ఈయన దీన్ని ఓకే చేయడం జరిగింది. అంటే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో 370వ అధికరణ ప్రకారం అందించినటువంటి అన్ని అవకాశాలు తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టడం, ఆ బిల్లుని మనోజ్ సిన్హా గారికి పంపించడం, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన ఆమోదించడం జరిగింది. ఇలా వార్తల్లో తరచుగా నిలుస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్ విషయం. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ చరిత్ర కొంత చూడాలి మనం. ఆల్రెడీ నేను చెప్తూ ఉంటాను, ఏ కరెంట్ ఇష్యూస్కైనా జీకే జనరల్ నాలెడ్జ్ని అనుసంధానం చేసుకుని ప్రిపేర్ అయితే అది జనరల్ అవేర్నెస్ అవుతుందని, ఆ జనరల్ అవేర్నెస్ ఎవరైతే పొందుతారో వారికి సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుందని చెప్పేసి నేను ఆల్రెడీ చెబుతూ ఉంటాను. అందుకే 370వ ఆర్టికల్ రద్దు పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఆమోదించిన తర్వాత దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ విషయాలను తెలుసుకునే ముందు చరిత్ర కొంత చూడాలి మనం. చారిత్రకంగా చూస్తే కాశ్మీర్ అనేది ఒక సంస్థానం ఏమని పిలుస్తారంటే ప్రిన్స్లీ స్టేట్ అంటారు. బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు భారతదేశంలో అనేక సంస్థానాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంస్థానాలు. అలాంటి సంస్థానాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి. ఇది ప్రత్యేకమైనటువంటి కాశ్మీర్ పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఎక్కువ శాతం ముస్లిం జనాభా ఉంటారు. ఆ రోజు సంస్థానాలు ఏవైతే ఉన్నాయో
వాటిని పాకిస్తాన్, ఇండియా డివైడ్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ వారు ఏం చేశారంటే వారికి సంస్థానాల వారికి ఒక అవకాశం ఇచ్చారు. కలిస్తే పాకిస్తాన్లో కలవండి, లేకపోతే ఇండియా కూటమిలో కలవండి. ఎటు కాకుండా మీరు ప్రత్యేకంగా ఇండిపెండెంట్ గా కూడా కొనసాగొచ్చు అని చెప్పేసి బ్రిటిష్ వారు వారికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి అనేక సంస్థానాలు అటు ఇండియా కూటమిలోనూ అటు పాకిస్తాన్ కూటమిలోనూ కలవకుండా వారు స్వతంత్రంగా ఉండడానికి కొంతమంది ట్రై చేశారు. కొంతమంది పాకిస్తాన్ లో కలవడానికి విరుద్ధంగా ట్రై చేయడం జరిగింది. ఇలాంటి తర్జన భర్జన సమయంలో ఈ సంస్థానాలను విలీనం చేసేటటువంటి అవకాశాన్ని, ఈ సంస్థానాలను విలీనం చేసేటటువంటి ఒక బాధ్యతను చేపట్టినటువంటి వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన తన చాకచక్యంతో హైదరాబాద్ ని, జునాగఢ్ ని, ఈ కాశ్మీర్ ని కూడా మన ఇండియా కూటమిలో విలీనం చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే కాశ్మీర్ అనేది ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని చెప్పాను. అక్కడ జనాభా ఎక్కువ, ముస్లింస్ ఉన్నారు. అక్కడ ఆనాటి రాజు ఎవరంటే హరిసింగ్. ఆనాటి రాజు ఎవరు? కాశ్మీర్ రాజు హరిసింగ్. ఈయన ఒక హిందువు. ఈయన అనేక తర్జన భర్జనల మధ్య ప్రత్యేక పరిస్థితులని దృష్ట్యా ఈయన ఏం చేశాడంటే ఇండియా కూటమితో ఒక ఒప్పందం చేసుకుని ఈ కాశ్మీర్ ని ఇండియా కూటమిలో విలీనం చేయడం జరిగింది. ఎవరు విలీనం చేశారు? హరిసింగ్ గారు. ఆనాటి ఈ సంస్థానానికి అధిపతి అయినటువంటి ఈ హరిసింగ్ గారు కాశ్మీర్ ని ఇండియా కూటమిలో విలీనం చేయడం జరిగింది. ఆ విలీనం చేసినటువంటి ఒప్పందం ద్వారా ఈ కాశ్మీర్ కి 370వ ఆర్టికల్ను ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే ఆ రోజు భారత రాజ్యాంగం రాస్తూ ఉన్నారు. అలా రాస్తూ ఉన్న సందర్భం కాబట్టి 370వ ఆర్టికల్ని భారత రాజ్యాంగంలో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే ఉద్దేశంతో జమ్మూ కాశ్మీర్ కోసం ప్రత్యేకంగా చేర్చారు 370 ఆర్టికల్ని. ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక, విదేశీ, కమ్యూనికేషన్లు, రక్షణ ఇలాంటి ప్రత్యేక విషయాలు మినహాయించి మిగిలిన విషయాల్లో ఆ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క తీర్మానం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క అనుమతితోనే ఆ రాష్ట్రంలో ఏ విషయం అయినా సరే ఏ నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక, విదేశీ, కమ్యూనికేషన్లు, రక్షణ మినహాయించి. అదేవిధంగా 370వ ఆర్టికల్ అనుసరించి ఆ రాష్ట్రంలో 360వ అధికరణ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేము. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించుట కష్టం ఆ రాష్ట్రంలో. అదేవిధంగా ఆ రాష్ట్రానికి కొన్ని పౌరసత్వ హక్కులు ఉన్నాయి. పౌరసత్వ, ఆస్తి హక్కు ఉంది. ఆస్తి హక్కు, అదేవిధంగా కొన్ని ప్రాథమిక హక్కులు కూడా ఉన్నాయి. అంటే భారతదేశంలో పౌరసత్వం అంటే మీకు గుర్తొచ్చేది ఇండియన్ సిటిజన్షిప్, అంటే భారతదేశ పౌరుడు అని గుర్తొస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఆ రాష్ట్రానికి ప్రత్యేక పౌరసత్వం కలదు. జమ్మూ కాశ్మీర్ పౌరుడు మరియు వాళ్ళు భారతీయ పౌరులుగా కూడా ఉంటారు. అంటే ద్వంద్వ పౌరసత్వం ఉంది ఇక్కడ. అదేవిధంగా ఆస్తి హక్కుకు సంబంధించి భారతదేశంలో 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. కానీ ఈ రోజుకి అక్కడ ఆస్తి హక్కు అనేది ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ పౌరులకు చెందుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రాథమిక హక్కులు అనేవి మన భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి హక్కులను కూడా అన్ని రాష్ట్రాలకు చెందుతాయి, కానీ ఒక జమ్మూ కాశ్మీర్కి మినహాయింపులు ఇస్తూ ఉంటారు. అంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాథమిక హక్కులు కలవు. ఈ విషయాలు అన్ని కూడా ఈ 370వ ఆర్టికల్ ప్రకారం ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అందడం జరిగింది. అయితే 2019లో తిరిగి అధికారం చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ అంటే ఏంటి? నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఈ కూటమి రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో ఈ 370వ ఆర్టికల్ను రద్దు చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే పార్లమెంట్ లో కొన్ని డిస్కషన్ల అనంతరం కాశ్మీర్కు ప్రత్యేక ఆర్టికల్ ఉండడం ఏంటి, అన్ని రాష్ట్రాలతో సమాన హోదా ఉండాలనే ఉద్దేశంతో ఈ 370వ ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది. ఇలా రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని 2 ప్రాంతాలుగా ఎరగొట్టారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది లడక్. లడక్ అనేది లోయలతో కూడినటువంటి ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ అనేది కొండ ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం. ఈ జమ్మూ కాశ్మీర్కి
అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. లడఖ్కి ఎలాంటి అసెంబ్లీ లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్ని 2 భాగాలుగా ఎడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. అంటే అప్పటికే ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, చండీగఢ్, ఢిల్లీ, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూల్ యొక్క సరసన ఈ జమ్మూ కాశ్మీర్ని లడఖ్ను కూడా చేర్చడం జరిగిందండి. అంటే యూటీ అనే ఒక పేరు పెట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి జమ్మూ కాశ్మీర్కి ఏమో అసెంబ్లీ ఉండే విధంగా, లడఖ్కేమో ఎలాంటి అసెంబ్లీ లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగిందండి. అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. ఇది నచ్చినటువంటి జమ్మూ కాశ్మీర్ పౌరులు కొంతమంది ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే ఇది కరెక్టేనని, రాజ్యాంగబద్ధమేనని, ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక స్టేటస్ ఇవ్వడం ఏంటి, అన్ని రాష్ట్రాలతోటే సమానమైనటువంటి హోదా ఉండాలనే ఉద్దేశంతో ఇది సబబేనని, రాజ్యాంగబద్ధమేనని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. అంటే జమ్మూ కాశ్మీర్ విడగొట్టడం అనేది, దానికి యూటీ హోదా ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధమేనని ఆ సుప్రీంకోర్టు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఒక మాట చెప్పింది సుప్రీంకోర్టు, ఈ జమ్మూ కాశ్మీర్లో ఎమ్మటే అసెంబ్లీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పింది. అందుకనే హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరగడం, ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఈ ఇండియా కూటమి ఏదైతే ఉందో దానికి ఎక్కువ సీట్లు రావడం, దాంట్లో ప్రధానమైనటువంటి పార్టీ ఎన్సీపీ చెందినటువంటి ఉమర్ అబ్దుల్లా గారు సీఎం కావడం, ఇలా సీఎం అయినటువంటి ఎమ్మటే ఒక బిల్లును తయారు చేసి దాన్ని అసెంబ్లీలో ఆమోదింపు చేయడం, ఆమోదించినటువంటి బిల్లుని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారికి పంపించడం, ఈ పరిణామాలను కూడా చక జరిగిపోతూ ఉన్నాయి. ఈ విషయాలు తరచుగా పేపర్లో పడుతూ ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారికి పంపించినప్పుడు ఏమైనా మార్పులు వస్తాయా, ఆ బిల్లును ఆమోదించి మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశపెడతారా, ఈ విషయాల మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇక మనం చివరిగా మాట్లాడాల్సింది ఒమర్ అబ్దుల్లా గురించి. ఈయన ఈ పార్టీకి చెందినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందినటువంటి షేక్ అబ్దుల్లా గారి మనవడు. ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి షేక్ అబ్దుల్లా. ఈయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా. ఆయన యొక్క కొడుకు ఒమర్ అబ్దుల్లా. అంటే 3 తరాలకు చెందినటువంటి వ్యక్తులు జమ్మూ కాశ్మీర్ కి ముఖ్యమంత్రులుగా పనిచేయడం అనేది ఒక అరుదైనటువంటి సంఘటనగా మనం భావిస్తూ ఉంటాము. ఇట్లా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయాలు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం, ఆ బిల్లును ఓకే చేయడం, ఓకే చేసినటువంటి బిల్లుని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించడం, ఈ విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తరచుగా ఈ విషయం పేపర్లో వస్తూ ఉంది. రానున్న కాలంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ విషయం గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.